2x plus 5 is equal to 15. What is the value of x? X will ఎంత? 2x plus 5 is equal to 15. If I am at this column, 2x is equal to 15 minus 5. 2x is equal to 15 minus 5 10. X is equal to 2 ఇక్కడ మల్టిప్లై చేస్తున్న డివైడ్ చేస్తున్నాం 10 by 2 that is equal to 5. X value is equal to 5. 2x plus 5 is equal to 15. What is the value of x? 2x plus 5 is equal to 15 given data. 5 ఇక్కడ అడిషన్ చేస్తున్నాం అటు సైడ్ తీసుకెళ్తే మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం 15 minus 5 10. 2x is equal to 10. ఇక్కడ x స్క్వేర్ 2 అనేది మల్టిప్లై చేస్తుంది అటు సైడ్కి వెళ్తే డివిజన్ చేస్తుంది x is equal to 10 by 2 that is equal to 5. The perimeter of an equilateral triangle is 27 centimeters. Find its side. Equilateral triangle అంటే 3 sides ఈక్వల్గా ఉంటాయి. పెరిమీటర్ అంటే చుట్టుకొలత పరిధి అంటే 20 సెంటీమీటర్లు ఇచ్చారు. మనకైనా ఒక సైడ్ కనుక్కుంటున్నారు. ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే 3 sides యాడ్ చేస్తూ వచ్చింది పెరిమీటర్ అంటారు. మనకి ఈక్వల్ ట్రయాంగిల్ కనుక సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి కనుక 3 into sides. మనకి పెరిమీటర్ అంతా ఇచ్చారు 27 సెంటీమీటర్స్ ఇచ్చారు 3 into sides. మన సైడ్ కావాలంటే మల్టిప్లై చేస్తున్న డివిజన్ చేస్తున్నాం 27 divided by 3 that is equal to 9. 27లో 3 9 times 9. Side of equal triangle is 9 centimeters. Side of equal triangle is 9 centimeters. The perimeter of an equilateral triangle is 27 centimeters. Find its side. ఈక్వల్ ట్రయాంగిల్ అంటే సమభుజ త్రిభుజము అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి. మనకి పెరిమీటర్ కావాలంటే పెరిమీటర్ ఫార్ములా ఇస్ ఈక్వల్ టు 3 into sides. ఈక్వల్ ట్రయాంగిల్ అంటారు. మామూలు ట్రయాంగిల్ అంటే 3 sides ని సమ్ చేస్తే a plus b plus c is equal to పెరిమీటర్. ట్రయాంగిల్ అంటే 3 into sides. మనకి పెరిమీటర్ ఇచ్చారు చుట్టుకొలత పరిధి ఇచ్చారు 20 సెంటీమీటర్లు ఇచ్చారు 27 డివైడ్ బై 3 అంటే ఒక సైడ్ వచ్చిందంటే ఈక్వల్ ట్రయాంగిల్ 3 sides ఈక్వల్గా ఉంటాయి కదా side of triangle is equal to 9 centimeters. And the area of circle whose radius is 14 centimeters. Circle radius r వ్యాసార్థం area of circle is equal to 5 r square. 5 అంటే 22 by 7 into radius అంటే r మనకి ఎంత 40 సెంటీమీటర్స్ ఇచ్చారు అంటే 14 into దీని వల్ల రాసుకొచ్చి 22 by 7 into 14 into 14 దీంట్లో 2 times పోతుంది 7 14 2 times పోతుంది 22 into 2 into 14 multiplication 22 44 14తో మల్టిప్లై చేయండి 16
16 7, 17, 4, 4, 6, 1, 6 అంటే 616 వస్తుంది. ఏరియా అంటే సెంటీమీటర్ స్క్వేర్. Find the area of circle whose radius is 14 centimeters. వృత్తం యొక్క విస్తీర్ణం ఇచ్చారు, విస్తీర్ణం కనుక్కోమంటున్నారు. దాని వ్యాసార్థం 14 సెంటీమీటర్ ఇచ్చారు. విస్తీర్ణం ఏరియా ఫార్ములా πr². రేడియస్ చేయడానికి రేడియస్ దీంట్లో సబ్మిట్ చేస్తే 22/7 × 14 22/7 14 × 14 కింద రాసుకున్నాం. 7 14 2 టైమ్స్ పోతుంది. 2 × 2 4 22 44 44 14తో మల్టిప్లై చేస్తే 616 వస్తుంది. అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 616 సెంటీమీటర్స్. And the area of circle whose radius is 14 centimeters. Circle radius r వ్యాసార్థం. Area of circle is equal to πr². Pi అంటే 22/7 ఇంటూ రేడియస్ అంటే r మనకి ఎంత 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే 14 ఇంటూ దీని వల్ల రాసుకొచ్చి 22/7 ఇంటూ 14 ఇంటూ 14. దీంట్లో 2 టైమ్స్ పోతుంది. 7 14 2 టైమ్స్ పోతుంది. 22 ఇంటూ 2 ఇంటూ 4 14 మల్టిప్లికేషన్ 22 44 14తో మల్టిప్లై చేయండి. 16 16 7 17 4 4 6 1 6 అంటే 616 వస్తుంది. ఏరియా అంటే సెంటీమీటర్ స్క్వేర్. Find the area of circle whose radius is 14 centimeters. వృత్తం యొక్క విస్తీర్ణం ఇచ్చారు, విస్తీర్ణం కనుక్కోమంటున్నారు. దాని వ్యాసార్థం 14 సెంటీమీటర్ ఇచ్చారు. విస్తీర్ణం ఏరియా ఫార్ములా πr². రేడియస్ చేయడానికి రేడియస్ దీంట్లో సబ్మిట్ చేస్తే 22/7 × 14 22/7 14 × 14 కింద రాసుకున్నాం. 7 14 2 టైమ్స్ పోతుంది. 2 × 2 4 22 44 44 14తో మల్టిప్లై చేస్తే 616 వస్తుంది. అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 616 సెంటీమీటర్స్. If 30% of number is 60, find the number. Let the number x అనుకోండి. Thirty percent of number అంటే 30% into x is equal to 60. 30 divided by 100 percentage into x is equal to 60. X is equal to 60 into division చేస్తున్నా డివైడ్ మల్టిప్లై చేస్తాం 100. 30 into x is equal to 60 into 100 divided by 30. 0 0 cancel. దీంట్లో 2 టైమ్స్ పోతుంది.
2 into 100, 200. 30% of number is 60. Find the number. ఆ నెంబర్ మనం ఎక్స్ అనుకుంటున్నాం. 30% of number is 60 కనుక 30%. Percent 30 into 30% into x is equal to 60. Percentage చేస్తే 30 by 100 into x is equal to 60. ఇది 100 చేస్తుంది, డివిజన్ చేస్తుంది అంటే ఇది సరిపడి మల్టిప్లై చేస్తుంది. 30x is equal to 60 into 100. ఇది డివిజన్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కనుక x దగ్గర 30 ఇటు సైడ్ కలిపి మళ్ళీ డివిజన్ చేస్తుంది, డివిజన్ అవుతుంది. x is equal to 60 into 100 divided by 30. 0 0 cancel, 3 6 కూడా వెళ్ళిపోతుంది. 2 into 100, 200. If 2 liters of milk cost Rs 160 rupees, find the cost of 5 liters. And given data, 2 liters of milk cost 160 rupees. అంటే మనకి 1 liter of milk cost కావాలంటే డివిజన్ చేయాలి. 160 divided by 2 అంటే ఎంత వస్తుంది? 80 వస్తుంది. 1 liter of milk cost 80. మనకి find the cost of 5 liters of milk కావాలంటుంది కదా. 5 liters milk cost. 1 liter of milk cost అంటే 80 వచ్చిందనుక అంటే 5 into 80 ఎంత వస్తుంది? 540. If 2 liters of milk cost is 160 rupees, find the 5 liters of milk. 2 liters of milk cost 160 ఇచ్చారు కనుక 1 లీటర్ కావాలంటే డివైడ్ చేయాలి. 160 divided by 2 into 1 liter of milk cost వచ్చేసింది 80 rupees వచ్చింది. మనకి ఎంత 5 liters of milk cost కావాలి? 5 into 5తో మల్టిప్లై చేస్తే వచ్చేది 5 liters of milk. If 2 liters of milk cost Rs 160 rupees, find the cost of 5 liters. And given data, 2 liters of milk cost 160 rupees. అంటే మనకి 1 liter of milk cost కావాలంటే డివిజన్ చేయాలి. 160 divided by 2 అంటే ఎంత వస్తుంది? 80 వస్తుంది. 1 liter of milk cost 80. మనకి find the cost of 5 liters of milk కావాలంటుంది కదా. 5 liters milk cost. 1 liter of milk cost అంటే 80 వచ్చిందనుక అంటే 5 into 80 ఎంత వస్తుంది? 540. If 2 liters of milk cost is 160 rupees, find the 5 liters of milk. 2 liters of milk cost 160 ఇచ్చారు కనుక 1 లీటర్ కావాలంటే డివైడ్ చేయాలి. 160 divided by 2 into 1 liter of milk cost వచ్చేసింది 80 rupees వచ్చింది. మనకి ఎంత 5 liters of milk cost కావాలి? 5 into 5తో మల్టిప్లై చేస్తే వచ్చేది 5 liters of milk. Find the volume of cube whose side is 5 centimeters. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వి అనుకుంటే దాని ఫామ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫామ్ లేదంటే సైడ్ హోల్ క్యూబ్, కానీ లేదంటే ఏ క్యూబ్ కింద రాసుకోవచ్చు. ఏ క్యూబ్ మన సైడ్ ఇచ్చారు ఎంత 5 సెంటీమీటర్స్ ఇచ్చారు అంటే 5 హోల్ క్యూబ్. దీని ఎంత రాసుకోవచ్చు? 5 into 5 into 5. 5 5 is 25, 25 into 5 125.
centimeter cube. Find the volume of cube whose side is 5 centimeters. Volume of cube formula మనకి V is equal to side cube or A cube కింద రాసుకోవచ్చు. మనకి సైడ్ ఇచ్చే 5 centimeters. 5 whole cube. అంటే దాన్ని ఎలా రాసుకోవాలి? 5 into 5 into 5 కింద రాసుకోవచ్చు. 5 into 5 25, 25 into 5 125. Volume of cube is equal to 125 centimeter cube. Square side 8 centimeters. Find the perimeter and area. Perimeter of square అంటే ఫార్ములా 4 into side అంటే 4 into A కింద రాసుకోవచ్చు. ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి స్క్వేర్కి. దట్ ఈస్ ఈక్వల్ టు మన సైడ్ ఎంత ఇచ్చారు? 4 into 8 centimeters. 4 8 32 centimeter. ఏరియా ఫార్ములా అంటే A square అంటే సైడ్ స్క్వేర్. సైడ్ ఎంత ఇచ్చారు అంటే 8 ఇచ్చారు సెంటీమీటర్స్. 8 8 8 స్క్వేర్ అంటే 8 into 8 8 8 64 centimeters. Square side is 8 centimeters. Find perimeter and area. Perimeter of square formula 4 into side or 4 into A కింద రాసుకోవచ్చు. సైడ్ మనకి 8 centimeters ఇచ్చారు. 4 into 8 centimeters. 4 8 32. Perimeter of square is equal to 32 centimeters. ఏరియా ఫార్ములా ఉంది A స్క్వేర్ కింద రాసుకోవచ్చు, లేదంటే సైడ్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. మనకి సైడ్ ఎంత ఇచ్చారు? 8 centimeters 8 centimeters whole square. That is equal to 8 8 64 centimeters square. Area of square is equal to square side 8 centimeters. Find the perimeter and area. Perimeter of square అంటే ఫార్ములా 4 into side అంటే 4 into A కింద రాసుకోవచ్చు. ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి స్క్వేర్కి. దట్ ఈస్ ఈక్వల్ టు మన సైడ్ ఎంత ఇచ్చారు? 4 into 8 centimeters. 4 8 32 centimeter. ఏరియా ఫార్ములా అంటే A స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్. సైడ్ ఎంత ఇచ్చారు అంటే 8 ఇచ్చారు సెంటీమీటర్స్. 8 8 8 స్క్వేర్ అంటే 8 into 8 8 8 64 centimeters square. Square side is 8 centimeters. Find perimeter and area. Perimeter of square formula 4 into side or 4 into A కింద రాసుకోవచ్చు. సైడ్ మనకి 8 centimeters ఇచ్చారు. 4 into 8 centimeters. 4 8 32. Perimeter of square is equal to 32 centimeters. ఏరియా ఫార్ములా ఉంది A స్క్వేర్ కింద రాసుకోవచ్చు, లేదంటే సైడ్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. మనకి సైడ్ ఎంత ఇచ్చారు? 8 centimeters 8 centimeters whole square. That is equal to 8 8 64 centimeters square. Area of square is equal to 2 numbers are under H2 4:5 and their sum is 54. Find the numbers.
the numbers 4x, 5x. Sum of numbers 4 ఇచ్చాడనుక you will do sum into 4x plus 5x is equal to 54. 4 plus 5 9. 9x is equal to 50. X is equal to 54 divided by 9. Numbers 6 వస్తుంది. X value 6 వచ్చింది. X value దీంట్లో సబ్మిట్ చేస్తే మనకు అనుకున్న నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ వస్తుంది. 4x కానీ ఫస్ట్ నెంబరు 4x numbers. That is equal to 4 into 6. Therefore, next 5x. 5 into 6. 30. The numbers are 24 and 30. A merchant gains 20% of cost price if cost price is 300 and the selling price. Cost price అంటే 300 రూపీస్ ఇచ్చారు. మనకి దాంట్లో 20% గెయిన్ వచ్చిందన్నమాట. అంటే 20% కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చే కాస్ట్ ప్రైస్ 300 అంటే ఎంత వస్తుంది 20 divided by 100 into 300. 2 years cancel అయిపోతుంది కదా 2 3 60 అంటే 60 రూపీస్ గెయిన్ వచ్చింది. అయినా సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నారు మనకి కాస్ట్ ప్రైస్ ఇచ్చారు కానీ కాస్ట్ ప్రైస్కి దీన్ని యాడ్ చేస్తే వచ్చి సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చి మనకి 300 ఇచ్చింది ప్లస్ గెయిన్ ఎంత వచ్చింది మనకి 60 రూపీస్ వచ్చింది. యాడ్ చేస్తే 360 రూపీస్. ఇదే మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. వెహికల్ స్పీడ్ 60 km per hour and travels 3 hours. What is the distance? Distance is equal to speed into time formula. Speed 60 km per hour. And 3 hours. 3 into 60 180 kilometers. ఎవరు క్యాన్సిల్ అయిపోతుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 kilometers ట్రావెల్ చేస్తారు.